సో ఐదర్ యూ రన్ ద డే ఆర్ ద డే రన్స్ యూ. మీరు డేని మీరు పరిగెత్తించాలి టైం టేబుల్తో, ఆర్ అదనే నేను పరిగెత్తిస్తుందంటారు జిమ్ రాన్. కాబట్టి మనం దాన్ని పరిగెత్తించలేదనుకోండి, మనం అది చెప్పిన ఏ పనులు వస్తే పనులు చేసుకుంటూ కూర్చుంటాం. కాబట్టి మీరు కంట్రోల్ ఉందా టైం మేనేజ్మెంట్ మీద, డే మొత్తం మీద, వీక్ మొత్తం మీద, నెల మొత్తం మీద. సో కంప్లైంట్స్ ఏంటి? చాలామంది మా ఆవిడ సరిగా లేదు, మా హస్బెండ్ సరిగా లేడు, గవర్నమెంట్ సరిగా లేదు, ఎకానమీ లేదు, టైం లేదు, ఎడ్యుకేషన్ లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ రాదు, నాకు అది లేదు, ఇది లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తారు. ఈ కంప్లైంట్స్ నుంచి బయటకు రావాలి. ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు. నెవర్ బ్లేమ్, నెవర్ కంప్లైంట్. బెటర్ రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ బీయింగ్ ఏ బెటర్ పర్సన్. కాబట్టి మీకు రిజల్ట్స్ మారాలంటే ఫస్ట్ బెటర్ పర్సన్ అవ్వాలి మీరు. ఓకే, సో కాబట్టి మీరు బెటర్ పర్సన్ అవ్వాలంటే ఏమేం చేయాలి మీరు? సో నేను మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తున్నాను, మళ్ళీ రాయటానికి ట్రై చేయండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వినుకుంటూ రాస్తూ ఉండండి. ఈ ఇయర్లో 2026లో టాప్ ప్రయారిటీస్ ఏంటి? టాప్ 10 ఇయర్లో కాకపోతే నెక్స్ట్ ఇయర్లో కూడా, ఆ నెక్స్ట్ ఇయర్. టాప్ 10 బ్యాడ్ హ్యాబిట్స్ యూ వాంట్ టు చేంజ్. ఒక 10 బ్యాడ్ హ్యాబిట్స్ మీకు ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా చెప్పాను మీకు. లేట్ చేయటం, టైం వేస్ట్ చేయటం, సాగదీయటం, ప్యాషన్ లేకపోవటం, లేకపోతే పడి చేయకపోవటం, డిసిప్లిన్ లేకపోవటం, అట్లా ఏంటి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, వాటిని మార్చుకుందాం అనుకుంటున్నారు ఇయర్. టాప్ 10 గుడ్ హ్యాబిట్స్ టు ఇన్కల్కేట్. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవటం ఒకటి, గుడ్ హ్యాబిట్స్ కూడా లేవనుకోండి, గుడ్ హ్యాబిట్స్ కూడా మనం చేసుకోవాలి. ఫ్రూట్స్ తినట్లేదు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, వాటర్ సరిగ్గా తాగట్లేదు, గుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ. అట్లాగనే టైం టు టైం పడుకోవట్లేదు, ఎప్పుడు సోషల్ మీడియాలో ఉన్నారు. సో ఫోన్ దూరం పెట్టడం, లేదా ఫోన్ని ఈసారి కంట్రోల్ చేయడం. 9 కల్లా పడుకోవటం, 8:30 కల్లా పడుకోవటం, ఇట్లా లేట్గా తినకుండా ఎర్లీగా తినటం. షేక్స్ కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఫ్యాటీ ఫుడ్ తినకుండా, ఎక్కువ టూ మచ్ షుగర్ తినకుండా, అట్లాంటివి అనమాట. వాట్ 10 స్మాల్ స్టెప్స్ యూ వాంట్ టు టేక్ ఇమ్మీడియట్లీ. సో ఇమ్మీడియట్గా ఏం చేద్దాం అనుకున్నారు ఇయర్లో? 10 స్మాల్ స్టెప్స్. చిన్నది, మరీ పెద్దది కాదు, స్మాల్ స్టెప్స్. ట్రై చేయండి, రాస్తూ ఉండండి. మీ నోట్స్ పెద్దగా అవుతుంది, డోంట్ వరీ, బట్ నడుస్తానివ్వండి, చాలా ఇంపార్టెంట్, రాస్తూ ఉండాలి. టాప్ 10 బుక్స్ యూ వాంట్ టు రీడ్. ఏ పుస్తకాలు చదువుదాం అనుకున్నారు ఈ 10 ఇయర్లో, ఆర్ మేబీ నెక్స్ట్ 20 years. టాప్ 10 బుక్స్. ఒకవేళ గుర్తు రాకపోతే ఇంటి రాసుకోండి, తర్వాత ఐ విల్ బి ఆస్కింగ్, తర్వాత మీరు రాసుకోవచ్చు మేడం. నేను రాసిన వాళ్ళు చేతులు ఎత్తున్నాను. వెరీ గుడ్. హాబీస్ అండ్ స్కిల్స్ యూ వాంట్ డెవలప్. ఎట్లాంటి హాబీస్ని మీరు డెవలప్ చేసుకుందాం అనుకున్నారు, అట్లాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు, లేదా స్కిల్ ఉంది కానీ దాన్ని రిఫైన్ చేసుకుందాం అనుకున్నారు. యూ వాంట్ టు రిఫైన్. హౌ యూ వాంట్ టు బీ. ఎలా హ్యాపీగా ఉందా అనుకున్నారా, సాడ్గా ఉందా? ఎలా ఉన్నారు ఇంతకాలం, లాస్ట్ ఇయర్ అంతా? కొంతమంది మొక్క అంతా చిట్లించుకొని ఉంటారు, అట్లా కాకుండా హ్యాపీగా ఉన్నారా మీరు? మనం బతుకుతుంది ఎందుకు చెప్పండి హ్యాపీనెస్ లేకుండా? దెన్ వాట్ యూ వాంట్ టు సీ, వేర్ యూ వాంట్ టు గో. ఎక్కడ ప్లేస్లో మీరు చూద్దాం అనుకున్నారు? కొంతమంది అడిగితే ఎక్కడికి వెళ్ళామంటే తిరుపతి వెళ్ళాను సార్, యాదగిరిగుట్ట వెళ్ళాను సార్. ఓకే, ఇది కాదే, తిరుపతి యాదగిరిగుట్ట కాకుండా ఇంకేమైనా మంచి ప్లేసెస్, అది వెళ్ళొద్దంటలేదు, బట్ వేరే అదర్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా. ఫ్యామిలీని ఎక్కడికి తీసుకెళ్లారా? ఓకే, సో మా పిల్లల్ని తాజ్మహల్ తీసుకెళ్ళాను, చూసారు? అట్లా మీరు ఎక్కడికి తీసుకెళ్లారు మీ పిల్లల్ని, ఫ్యామిలీని? వేర్ యూ వాంట్ టు గో, వేర్ యూ వాంట్ టు సీ. ప్యారిస్ తీసుకెళ్లారా, ఐఫిల్ టవర్? యూకే తీసుకెళ్లారా, లండన్ తీసుకెళ్లారా, బ్రెజిల్ తీసుకెళ్లారా, మెక్సికో తీసుకెళ్లారా, పిరమిడ్స్ చూపించారా ఈజిప్ట్లో? చాలా ఉన్నాయి ప్రపంచం, వింతలు విచిత్రాలు చాలా ఉన్నాయి. లైఫ్ని మనం చచ్చిపోయేలోపు చాలా చూడాలి. సో వాట్ యూ వాంట్ టు సీ, వేర్ యూ వాంట్ టు గో. నెక్స్ట్ 10 years 20 years నాట్ ఎ ప్రాబ్లం, బట్ కీప్ ఆన్ రైటింగ్. లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. వాట్ యూ వాంట్ టు హ్యావ్. ఎట్లాంటివి మనం పెట్టుకుందాం అనుకున్నాం, కొని పెట్టుకుందాం అనుకున్నాం, మీ ఇంట్లో పెట్టుకుందాం వస్తువులు. గోల్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, మనీ పెట్టుకుందాం అనుకుంటున్నారు, డాలర్స్ ఆర్ ఆర్నమెంట్స్, జ్యువెలరీ, శారీస్, మంచి డ్రెస్. ఓకే, సో తప్పలేదు, నథింగ్ రాంగ్. సో ప్రాపర్టీస్ కొని పెట్టుకుందాం. ఇప్పటికి పొలాలు కొందాము, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కొందాము, షాప్స్ కొందాము. వాట్ యు వాంట్ టు లీడ్ యువర్ ఫ్యామిలీ రిలేషన్షిప్. మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంది మీకు, మీ హస్బెండ్కి, వైఫ్కి, పిల్లలతో, బంధువులతో రిలేషన్షిప్ అని పెంచుకుందాం అనుకున్నారు. వాట్ యు వాంట్ టు గివ్. చారిటీ ఏమిద్దాం అనుకున్నారు, కూడా ఇంపార్టెంట్. ఓకే, చారిటీ వల్ల ఏమవుతుందంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మనం ఎంత దేవుడికి ఎత్తాయి పేదవాళ్ళకి. దెన్ హూ వాంటెడ్ టు బికమ్. ఎట్లాంటి వ్యక్తి మీరు అవుదాం అనుకున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీనికి ఎట్లాంటి నాలెడ్జ్ పుస్తకాలు చెప్పాను. స్కిల్స్ ఏమైనా నేర్చుకున్నాను, కమ్యూనికేషన్ స్కిల్స్, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అట్లాగనే డిసిప్లిన్ ఏమేమి కావాలనుకున్నారు, రిసోర్సెస్ ఏం కావాలి, దీనికి ఎవరెవరు మీకు కోఆపరేషన్ తీసుకున్నాం, ఎవరితో సర్కిల్ ఉందా అనుకున్నారు, ఎంత మనీ మీకు, స్కానర్స్ కొనాలి, లేకపోతే న్యూట్రిషన్ క్లబ్ పెట్టాలి, లేకపోతే ట్రైనింగ్ సెంటర్ పెట్టాలి. వాట్ యు వాంటెడ్ క్యాపిటల్ రిక్వైర్డ్. ఎప్పటికల్లా సాధిద్దాం అనుకుంటున్నారు. సో ఐ విల్ గివ్ యూ వన్ క్లూ. మనకి ఫ్యూచర్లో గవర్నమెంట్ టు ఆస్క్ వెల్నెస్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు డిస్ప్లే క్వాలిఫికేషన్ అని.
ఫ్యూచర్లో మనకి మేము వెల్నెస్ కోచ్ అవుదాం అనుకుంటే, హెల్త్ కోచ్ అవుదాం అంటే వాళ్ళు క్వాలిఫికేషన్ అడుగుతారంట. మీరు నిజంగా హెల్త్ మీద ఏమన్నా సర్టిఫికేట్లు కానీ, ఏమన్నా డిగ్రీలు కానీ, డిప్లొమాలు ఏమైనా చేశారా అని. సో ఫ్యూచర్లో కాబట్టి మన మన హెర్బ్ లైఫ్లో ఆల్రెడీ కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ చేయండి. అది కాకుండా ఇంకా అవుట్ సైడ్ కూడా చేయొచ్చు మీరు. ఓకే, న్యూట్రిషన్ మీద, అట్లాగనే స్పోర్ట్స్ న్యూట్రిషన్ మీద, ఫిట్నెస్లో చాలా చేయొచ్చు మీరు క్వాలిఫికేషన్. ఓకే, కొంత తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఎవరికి వాళ్ళకి ఎక్స్ట్రా అప్డేషన్. సో ఎక్కడెక్కడ చేసుకుందాం అనుకున్నారు మీరు? ఇంకా ఫిట్నెస్ స్కిల్స్ ఏమైనా మార్చుకుందాం అనుకున్నారా? ఫిట్నెస్లో కూడా ఏమన్నా లైఫ్ స్కిల్స్ ఏమైనా మార్చుకుందాం, ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నారు? పర్సనల్ ఫిట్నెస్ ఎలా ఉంది? మీరు 4 అడుగులు వేస్తే దమ్ వస్తుందా? మీరు మెట్లెక్కగానే దమ్ వస్తుందా? సో మీ పర్సనల్ రిజల్ట్ ఎలా ఉంది? ప్రతిసారి సిక్ అవుతున్నారా? మీకు కూడా షుగర్, బీపీలు, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుందా? మీకు ఎట్లా ఉంది? మీ టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది? మీ టీంలో అన్ని ఈవెంట్స్ అన్ని ప్రాపర్గా చేయగలుగుతున్నారు? సోషల్ మీడియా ఎలా డెవలప్ చేస్తున్నారు? సో ప్రోటోకాల్ వస్తుంది తొందరలో. ప్రోటోకాల్లో చాలా మీరు నేర్చుకోవాలి, అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కంప్యూటరు యాప్స్ ఎట్లాగా పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా చాలా రాబోతుంది ప్రోటోకాల్ యాప్లో. ఈ ఇయర్లోనే వస్తుంది, మోస్ట్ ఆఫ్ 6 monthsలో ప్రోటోకాల్ ఏంటంటే డైట్ ప్లానింగ్ ఇవన్నీ వస్తుంది, అప్పుడు మీకు చెప్తాను నేను. బట్ ఇప్పటి నుంచే మీరు వాటి మీద తెలుసుకోవాలి. డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, క్యాలరీస్ అంటే ఏంటి, మీ యాప్స్ అంటే ఏంటి, ఎలాగా డౌన్లోడ్ చేసుకోవటం, అప్లోడ్, ప్రింటింగ్, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇంకొక గోల్, చాలామంది నేను అడిగినప్పుడు ట్యాప్ టీ మెంబర్స్ ఎంతమంది కస్టమర్లు అంటే, నాకు కస్టమర్ సరిగా లేదు సార్ అంటారు. ఈ సైడ్ ఇది కరెక్ట్గా కస్టమర్ బేస్ బాగుండాలి. సో క్లబ్ ఉంది కానీ కస్టమర్ లేరు. క్లబ్ అంటే అందరు కానీ కస్టమర్, నీ కస్టమర్లు అనుకున్నావు, నీ పర్సనల్ కస్టమర్ లేరు. నువ్వు క్లబ్ ఓనర్వి, ఎందుకంటే అందరూ వచ్చి తీసుకొచ్చుకున్నావు, అందరు సూపర్వైజర్ కస్టమర్లు నీ దగ్గర తాగుతున్నారు, అందువల్ల వాళ్ళకి పాయింట్ అవుతుంది. కానీ పర్సనల్గా వర్క్ చేయట్లేదు, అందుకని పర్సనల్ కస్టమర్ లేరు. అందుకని ట్యాప్ టీమ్స్కి పెద్ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ కస్టమర్, పర్సనల్ కస్టమర్లు ఎంతమంది. అదొకటి. నంబర్ ఆఫ్ వెయిట్ లాస్ బాగున్న వాళ్ళ రిజల్ట్. కొంతమంది ఇస్తున్నారు కానీ 5-10 kilos ఇస్తారు రిజల్ట్. కొంతమందికి నాకు కంప్లైంట్ చేస్తారు, సార్ హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్ వాడాను, రిజల్ట్ రాలేదు సార్ అని. అయితే అట్లా ఎట్లా ఉంటుంది? రావాలి కదా కంపల్సరీ. ఆ రిజల్ట్ కూడా ఏదో మొక్కుబడి రావటం కాదు, పర్ఫెక్ట్ రిజల్ట్. 30 kilos, 40, 50 kilos మ్యాక్సిమం రిజల్ట్. నెక్స్ట్ రిఫరెన్స్ ఎంతమంది ఇస్తున్నారు? రిఫరెన్స్ ద్వారా బిజినెస్ వెళ్తుందంటే అర్థం రిఫరెన్స్ ద్వారా మీ బిజినెస్ బాగున్నట్టు. ఓకే, రిఫరెన్స్ ద్వారా వెళ్ళట్లేదు అనుకోండి, ఎవరు ఇవ్వట్లేదు రిఫరెన్స్, మీ బిజినెస్ చాలా స్ట్రగుల్ అవుతున్నట్టు. అంటే ఉన్న కస్టమర్ వెళ్ళి కొత్త కస్టమర్ తీసుకురావాలి. ఓకే, అట్లా ఇస్తున్నారా? సో కాబట్టి ఈ 3 కూడా ఇంపార్టెంట్ ఇండికేటర్స్ అనమాట. అది ఎలా ఉంది మీకు ఇయర్లో? ఏమైనా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారా? అండ్ మనకు తెలుసు కస్టమర్ అండ్ అసోసియేట్ దీంట్లో డైలీ కన్జంప్షన్ అండ్ డైలీ యాక్టివిటీ. కస్టమర్ కన్జంప్షన్తో పాటు డైలీ యాక్టివిటీ కూడా ఉండాలి, అండ్ ఇంకొకటి పర్సనల్ స్పాన్సరింగ్ కూడా ఉండాలి. కాబట్టి కన్జంప్షన్ తీసుకెళ్ళి యాక్టివిటీ కూడా 2 types, రీటైల్ యాక్టివిటీ అండ్ రిక్రూటింగ్ యాక్టివిటీ, 2 కూడా అవ్వాలి. అది చేస్తున్నారా? దెన్ ఇట్ విల్ హ్యాపెన్. డైలీ కన్జంప్షన్ ఒక్కటే సరిపోదు, ఓన్లీ క్లబ్ పెట్టుకుంటారు కానీ యాక్టివిటీ చేయరు. యాక్టివిటీ కూడా బ్యాలెన్స్ ఉండదు ట్యాప్ టీమ్స్లో నేను చూసింది. యాక్టివిటీ 2 types ఆఫ్ యాక్టివిటీ ఉండాలి. అంటే స్పాన్సరింగ్ అంటే రిక్రూటింగ్ కూడా ఉండాలి, రీటైల్ ఉండాలి. ఇంతవరకు మనకి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ కస్టమర్ అని తిరిగాం కానీ అసోసియేషన్ చేయలేదు. అందుకే హెచ్పిఎల్ చాలామంది డూమ్ అయ్యారు. ట్యాప్ టీమ్స్లో హెచ్పిఎల్ కూడా క్వాలిఫై అవ్వాలి, ఎందుకంటే అసోసియేట్ లేరు, కస్టమర్ లేదు, ఉన్నారు కానీ అంటే రిక్రూటింగ్ లేదు. దాంతో రిక్రూటింగ్ లేకుండా ఎట్లా వెళ్తుంది? అందుకని అగైన్ మీరు గోల్స్ పెట్టుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని రకాల్లో ఉండాలి గోల్స్. ఓకే, ఓన్లీ క్లబ్ నిండాలి, లేకపోతే నాకు క్లబ్లో 100 షేక్లు అవ్వాలి, అదొక్కటి కాదు. రీటైల్ ఎంత ఉంది, రిక్రూటింగ్ ఎంత ఉంది, కొత్త అసోసియేట్లు దాంట్లో ఫస్ట్ లైన్స్ ఎంతమంది ఉన్నారు, అసోసియేట్లు ఫస్ట్ లైన్ సూపర్వైజర్ ఎంత ఉన్నారు, ఎంత పెరగాలి. 3 line అసోసియేట్లు, 3 line సూపర్వైజర్స్. దీనివల్ల మీకు తెలుసు అనమాట ఓవరాల్గా మీ టీం పెరుగుతుందా లేదా. ప్లస్ రిటెన్షన్ ఎలా ఉంది మీ దాంట్లో. ఇండియాలో యావరేజ్ రిటెన్షన్ ప్రస్తుతం, యావరేజ్ కస్టమర్ రిటెన్షన్ మీకు తెలుసా? షాక్ తింటారు మీరు చెప్తే. 3 months యావరేజ్. 3 monthsలో కస్టమర్ వెళ్ళిపోతున్నారట, ఈవెన్ క్లబ్ ఉన్నా కూడా ఇండియాలో. సో మనకి కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు అనమాట, ఎలా రిటెన్షన్ ఇంప్రూవ్ చేయాలి అని. సో వీఆర్ వర్కింగ్ సార్, కొత్త మారథాన్ పెడదాము, ఇంకా ఇవి చేద్దాము, ఫిట్ క్లబ్ అని, వీ కీప్ ఆన్. ఎందుకంటే ఉన్న కస్టమర్ని పోగొట్టుకోకూడదు. ఎంగేజ్మెంట్ ఎలా చేయాలి? 3 months కాదు, ఎక్కువ కాలం మన ప్రొడక్ట్స్ వాడుతూ ఉండాలి. రిటెన్షన్ లైఫ్ లాంగ్ వాడితే ఇంకా మంచిది. వావ్ సర్వీస్, ఎంగేజ్మెంట్, కేరింగ్ కమ్యూనిటీ, ప్లస్ డూప్లికేషన్. చాలామంది క్లబ్స్ డూప్లికేట్ అవ్వట్లే. క్లబ్ పెడుతున్నారు కానీ ఆ క్లబ్ అలానే ఉంటుంది. అసలు క్లబ్ 2 clubs అవ్వట్లే, 2-4 అవ్వట్లే. సో ఎలా చేస్తే అవుతుంది? కాబట్టి మనకి చేసేది బ్యాలెన్స్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 levels, టోటల్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది, డీప్ ఎంత ఉంది, మీ ఎన్ని లైన్స్ వైడ్ ఉంది, ఎన్ని లైన్స్ డీప్ ఉంది. ఓకే, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండాలి, ఇయర్లో ఎలా చేద్దాం అనుకున్నారు. ఇది గోల్స్ చాలా ఇంపార్టెంట్. నథింగ్ విల్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. గోల్స్ పెట్టుకుంటేనే ఛాన్సెస్ ఉంటాయి. గోల్స్ పెట్టుకో ఛాన్స్. గోల్స్ కూడా అన్ని లెవెల్లో పెట్టుకోవాలి, ఓవరాల్ గోల్స్. మీరు ఇవి రాసుకున్నంతకాలం రాదు మీకు.
ప్లస్ మెంటరింగ్ చెక్ లిస్ట్లో కస్టమర్స్, రియల్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు సూపర్. కొంతమంది సూపర్ ఆయిల్ కూడా కస్టమర్లుగానే లెక్కేసుకోవాలి. కొంతమంది వాళ్ళు జస్ట్ కన్జ్యూమర్ లాగా 500 వాల్యూమ్ పాయింట్ చేస్తున్నారంటే కన్జ్యూమర్స్ అనుకోండి, ఈవెన్ సూపర్ ఆయిల్ అయినా సరే. వాల్యూమ్ ప్రొడ్యూసర్లు జస్ట్ 500, 1000 నుంచి 2000, 1500 వరకు చేసే వాళ్ళు వాల్యూమ్ ప్రొడ్యూసర్స్ అంటారు. అండ్ మేబీ 2500. బిజినెస్ బిల్డర్లు ఎంతమంది ఉన్నారు? అబోవ్ 5000 చేసేవాడు. అబోవ్ 5000 చేస్తున్నారంటే బిజినెస్లో ఉన్నారు. 25 చేస్తున్నారంటే వాళ్ళు జస్ట్ వన్ చెక్ గురించి చేస్తున్నారు అనమాట. దే ఆర్ జస్ట్ వాల్యూమ్ ప్రొడ్యూసర్. బిజినెస్ బిల్డింగ్ మోడ్లో లేరు వాళ్ళు, జస్ట్ చెక్ గురించి వెయిట్ చేస్తున్నారు. 3500, 2500. బిజినెస్ బిల్డర్లు అయితే మాత్రం 5000 పైనే, ఎందుకంటే లైన్స్ రావాలి, కొత్త సూపర్ ఆయిల్లో చేస్తున్నారు అనమాట. రిక్రూటింగ్ అవుతుంది, రిక్రూటింగ్ అవుతేనే బిజినెస్ బిల్డర్. కాబట్టి మీది ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఎలా తప్పు చేశారు మీ టీంలో? నువ్వు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు. సో బిజినెస్ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలి? 5000, 10,000 చేసేవాళ్ళు. మీ లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ స్కిల్స్. లీడర్ అవుతే మీరు కెన్ బికమ్, పెద్ద చెక్ వస్తుంది, పెద్ద రికగ్నిషన్ ఉంటుంది. కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? మీ ట్రైనింగ్ ఎలా ఉంది? ట్రైన్ పీపుల్ వెల్ ఇనఫ్ సో దే కెన్ లీవ్. మీరు ఎక్కువ మంది ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సొంతగా వెళ్ళి పెట్టుకుంటారు, వాళ్ళే సొంతగా చేసుకుంటారు. ట్రీట్ దమ్ వెల్ ఇనఫ్ సో దే డోంట్ వాంట్ టు లీవ్ ఆల్సో. కాబట్టి మంచిగా రిలేషన్ మెయింటైన్ చేస్తే వాళ్ళు వెళ్ళాలని ఉంటుంది, వెళ్తారు కూడా, సొంత క్లబ్ పెట్టుకుంటారు, మళ్ళీ మీతోనే ఉంటారు రిలేషన్షిప్, బికాజ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇది. ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది ఓవర్ నైట్ సక్సెస్ అనుకుంటారు, అప్పటికప్పుడే వస్తాను. మీరు చాలామంది ఇప్పుడు చూడండి, ఇతని పేరు ఉసేన్ బోల్ట్. ఐ ట్రైన్ 4 years టు రన్ 9 seconds. 9 సెకండ్లు పరిగెత్తడం గురించి ఫాస్ట్గా పరిగెత్తాను అనమాట ఉసేన్ బోల్ట్. ప్రపంచంలో టాప్ మోస్ట్ అనమాట. ఇప్పుడు 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాయంట. కాబట్టి మీరు ప్రెసిడెంట్ టీమ్ అవటానికి 5 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే ఏంది, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే తప్పేం చెప్పండి. కాబట్టి ట్రైన్ ఎక్కువ కాలం, బిజినెస్ కూడా బాగుంటుంది. ఐ ట్రావెల్డ్ 70 kilometers డైలీ టు గో టు స్కూల్. ఇతను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ చిన్న పర్సన్. సో తనకి చూడండి 70 kilometers నడిచేవాడంట, ట్రావెల్ చేసేవాడు స్కూల్కి వెళ్ళాలంటే. అంత కష్టపడే పర్సన్ ఇప్పుడు ఐఏఎస్కి వచ్చింది. కాబట్టి గోల్స్ ఏదైనా సాధించాలంటే కంపల్సరీగా హార్డ్ వర్క్ కావాలి. కాబట్టి మీరు గోల్స్ ఎప్పుడు 1 year అని రాసుకోవద్దు. చాలామంది చేసే మిస్టేక్ షార్ట్ రేంజ్ గోల్సే రాస్తారు. మీకు తెలుసలేదో, ఎక్కువ లాంగ్ రేంజ్ గోల్స్, ఎక్కువ మనకి బాగా పెద్ద పెద్ద గోల్స్ రాసుకోవచ్చు మనం. మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్స్ అన్ని లాంగ్ రేంజ్ ఉంటాయి. మీరు చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే 1 year పడుతుంది. బట్ అపార్ట్మెంట్ కట్టాలంటే, పెద్దది కాంప్లెక్స్ కట్టాలంటే 5 years, 10 years. షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలంటే ఇంకెక్కువ కాలం. అట్లా ప్రాజెక్టులు కట్టాలన్నప్పుడు ఎక్కువ కాలం. కాబట్టి పెద్ద లాంగ్ రేంజ్ గోల్స్ అనమాట. సో చైర్మన్ క్లబ్ అవ్వాలి, ఫౌండర్ సర్కిల్ అవ్వాలి, 50K అవ్వాలి, 3 million వాల్యూమ్ పాయింట్స్, 10 million వాల్యూమ్ పాయింట్స్, ఇట్లాంటివి. కాబట్టి షార్ట్ రేంజ్ గోల్స్ అంటే 1 year లోపు, 3 to 6 months లోపు, టు 1 year, మ్యాక్సిమం 1 year. మీడియం రేంజ్ గోల్స్ అంటే 3 years లోపు, నెక్స్ట్ 3 years. లాంగ్ రేంజ్ గోల్స్ అంటే 10 years లోపు సాధించాల్సింది. ఓకే. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా, అవన్నీ మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, వాట్ యూ వాంట్ టు అచీవ్ ద నెక్స్ట్ 10 years. సో ఇందాక నేను కొన్ని అడుగుతున్నాను, వీటన్నిటిని కూడా మీరు 10 yearsలో ఏం సాధిద్దాం అనుకున్నారు ట్రై చేయండి, ట్రై చేయండి. ఉదాహరణ కింద ఒకటి రాయండి, బికాజ్ వీ వాంట్ టు డూ సంథింగ్. ఐ విల్ గివ్ యూ టైం. రాస్తూ ఉండండి. మీకు చాలా ఐడియాస్ ఇచ్చాను. నెక్స్ట్ 10 yearsలో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు.